కబ్జా చేసి పెట్టుకొని ఈ రోజున ఖాళీ భూములు కనీసం నెల 15 రోజుల నుంచి కట్టుకొని అమ్ముకుంటా ఉంటే నా ఎంఆర్ఓ గారు చెప్తే అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదే అంటే అక్కడ చిన్నారావు అని ఈఆర్ఓ ఉన్నాడు. ఈఆర్ఓ నారాయణ సార్ పట్టాలు పారదర్శకంగా ఇవ్వండి, చెక్ చేయండి అంటే ఖాళీ స్థలాలు ఖాళీ స్థలాలు వాళ్ళ కొడుకుల పేరు మీద, కబ్జాదారుల కొడుకుల పేరు మీద రాశారు. కబ్జాదారుల కొడుకుల పేరు మీద పేర్లు రాశారు. ఇక్కడ అసలు ఇల్లే లేకపోతే ఇల్లు అని పెట్టారు. ఈ మొత్తం కూడా నేను చెప్తున్నాను సార్, ఒకటే ఎంఆర్ఓ గారికి కూడా చెప్తున్నాను, ఈ మొత్తం కూడా ఈఆర్ఓలు 10-15 సార్లు ఒక 4 సార్లు ఆపిన భూములు కాదా? అవునా? ఆపారా లేదా? ఆపితే ఈరోజు కట్టేసుకొని మొత్తం కాంక్రీట్ కోసం కట్టుకుంటే 20 రోజుల నుంచి ఏం చేస్తున్నారు? ఎందుకు ఆపట్లేదు? నారాయణ సార్ దృష్టికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు? నారాయణ సార్ చెప్పారు కాన్ఫరెన్స్లో కూడా, ఎవరిని కూడా క్షమించొద్దు, సెంటి భూమి కూడా పోకూడదని. కానీ మీరు ఎందుకు క్షమిస్తున్నారు ఎంఆర్ఓ గారు? దీనికి సమాధానం చెప్పాలా? వాళ్ళు దాడులు చేస్తే కుక్కలను తీసుకెళ్తే సమాధానం, కేసులు లేవు, ఎస్పీ గారికి చెప్పారంటారు. మేము వెళ్ళి గట్టి కడితే మాత్రం గెట్ అవుట్ అంటాడు అతను. ఈఆర్ఓ చిన్నారావు చేసిన తప్పులు మొత్తం. ఈసారి ఇది ఎక్సెల్ రిపోర్టు, దీంట్లో ఎన్ని వేకెంట్ ల్యాండ్లు ఉన్నాయో మొత్తం ఇది ఎక్సెల్ రిపోర్టు, ప్రతి ఒక్క ఆధారం ఉంది. ఇది ఒకసారి జూమ్ చేసుకోండి. ఇట్ట కట్టారు, ఇప్పుడు ఆ 3.5 ఎకరాల్లో ఇట్ట కట్టాడు, ఇలా కట్టాడు. ఈ మొత్తం ఇప్పుడు ఇట్లా లేవండి, మొత్తం ఇల్లులు అయిపోయినాయి. 3.5 ఎకరం మొత్తం ఇల్లు అయిపోయినాయి. సార్ నా మీద గతంలో 3 సార్లు హత్యా ప్రయత్నం చేశారు, దానికి సంబంధించిన ఆధారం ఇదే ప్రెస్ మీట్లో పెట్టారు నా పిల్లకాయలు. నేను ఈరోజు నారాయణ సార్ ధైర్యంతో మేము బయటకు వచ్చి చేస్తూ ఉన్నాం. ఆయన కానీ చంపేసేవాళ్ళు. మన జాయింట్ కమిషనర్ వేస్తే ఆయన ఒక మాట అన్నాడు సార్, ముజీర్ గారు కార్పొరేటర్, ఈ స్థలాలు మొత్తం మాకు వస్తాయంటేనే మేము టీడీపీలో చేరే అవకాశం ఉంది, చేస్తాము, లేకపోతే స్థలాలు పోతాయంటే మేము చేరామని చెప్పారు. ఇది నారాయణ సార్ దృష్టికి సాయంత్రం తీసుకెళ్తున్నా, ఆ వీడియో క్లిప్పింగ్ ఉంది. ఏ అధికారులు వచ్చినా సార్ ఒకటే చెప్తున్నాను, ఏ అధికారులు వచ్చినా కూడా వాళ్ళు చెప్పేది వాళ్ళ అన్న ముజీరు వాళ్ళ అన్నదమ్ముళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ మేనకోళ్ళు, ఇల్లు తప్ప ఎవరు కూడా స్థలాల దగ్గరికి రారు. నా మీద 10 సంవత్సరాలకి నేను అన్ని ఆఫీసులో ఇన్ని అర్జీలు పెడితే ఒక్క రిటర్న్ కంప్లైంట్ లేదు. కానీ ఉద్దేశపూర్వకంగానే ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసిన తప్పుల కోసమే వాళ్ళ ఈఆర్ఓలను వాళ్ళు కాపాడుకోవడం కోసం ఎంఆర్ఓ గారు ఇదంతా చేస్తారని చెప్పి నాకు అనుమానంగా ఉంది. కానీ ఎంఆర్ఓ గారికి ఒకటే చెప్తున్నాను నేను, మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్తారా? నన్ను పిలవండి, నేను తప్పు చేస్తుంటే శిక్షార్హుడు. నేను నారాయణ దగ్గరికి వెళ్తారు, రండి, నేను ప్రతి ఒక్కటి చూపిస్తాను. నేను పెట్టిన ఫైల్స్, ఆధారాలు, ఖాళీ స్థలాలు మొత్తం, ఫోటోలు, ఈఆర్ఓలని మొత్తం చూపిస్తా. మీరు కరెక్ట్ అయితే నేను వదిలేప్పుడు ఛాలెంజ్కి మీరు సిద్ధపడాలి. మీరు నన్ను ఒకసారి వస్తే గెట్ అవుట్ అన్నారు, వాళ్ళని మాత్రం అడ్డుకొని మీ మీద దాడులు చేసి అమ్మనా బూతులు తిడుతున్నా కూడా గమ్మునుంటారు. ఈ భూములు మొత్తం కూడా కబ్జా గురైనయా కాదా? కమ్యూనిస్ట్ పార్టీలో తీసేస్తే ఈ మొత్తం కబ్జా గురైనాయి కదా, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? నారాయణ సారు పదే చెప్తున్నాడు సెంటి భూమి కూడా పోకూడదని, మీరు ఎందుకు పట్టించుకోరు సార్ ఎంఆర్ఓ గారు? ఈ ఈఆర్ఓ తప్పు చేసినట్టు నా దగ్గర రికార్డు ఉంది, సాయంత్రం నారాయణ సార్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఈ ఫైల్స్ మొత్తం ఎండోర్స్మెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర, నేను సాయంత్రం తీసుకెళ్తాను. సార్ నారాయణ సార్ ఒకటే చెప్తున్నాను మీకు, నా మీద 3 సార్లు వచ్చే ప్రయత్నం సంగతి అందరికీ తెలుసు. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. నా భార్యను కొట్టారు, 16 కేసులు పెట్టారు, అన్నీ చేశారు సార్. కానీ నేను కమిట్మెంట్ తోటి గవర్నమెంట్ భూములు పోకూడదు, ఆ స్కూల్ అక్కడ రావాలని చెప్పేసి పాకులాడుతూ ఉన్నాను. కానీ కోట్లు సంపాదించేసి వాళ్ళు ఏ చిన్న అధికారులు మొత్తం కింద ఉన్న అధికారులు మొత్తం పట్టుకొని డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇలా చేస్తున్నారు. నేను చెప్పేది ఏ ఒక్క అబద్ధమైన నారాయణ సార్ మీ దగ్గర మోకాల మీద నేను కూర్చుంటాను, ప్రతి ఒక్క ఆధారంతో వస్తాను మీ దగ్గరికి. అంతేకాదు సార్, ఇప్పుడు నన్ను చంపుతారంట, 3 సార్లు చంపబోయారు, తప్పించుకున్నాను. నా ఇంటి పేరు గల్లోడు కానీ, నేను కానీ, నాకు బంధువులు కానీ ఎవరు లేరు ఇక్కడ, నేను ఒక్కడనే. కానీ కొట్టినా తిట్టినా చంపేసిన అక్కడే ఉన్నా, నేను అక్కడే ఉండి పోరాడుతున్నాను. నా వెనక 25 మంది ఉంటే 25 మంది మీద కేసులు పెట్టారు, వాళ్ళందరూ వెనక తగ్గిపోయారు. నేను మాత్రం నిలబడ్డాను. ఈ రోజున నేను ఖచ్చితంగా నిలబడతాను. ఆ గవర్నమెంట్ భూములు గవర్నమెంట్కి చెందాలి, నారాయణ చేతుల మీదుగా పేదలకు చెందాలి. ఆ చివరిన గవర్నమెంట్ ప్రాజెక్టులు రావచ్చు, లేకపోతే అంగన్వాడీ బళ్ళు రావచ్చు, ఏమైనా రావచ్చు. అది 3.5 ఎకరా బిట్టు. ఈ లేఖలు కూడా చూసేలేరు, అంతకు ముందర వాళ్ళు కూడా ఇస్తామంటే అది కూడా చూసేలేరు. ఇప్పుడు ఏమీ లేకుండా కట్టేసుకుని కాంక్రీట్లు వేసుకుని కట్టేసుకుంటున్నాడు. వాళ్ళ అల్లుడి పేరు మీద ఎన్ని ఉన్నాయి, మునీర్ పేరు మీద ఎన్ని ఉన్నాయి మొత్తం ఒకసారి. సార్ అసలు పట్టాలు ఇచ్చేటప్పుడు ఈఆర్ఓ చిన్నారావు మీటర్ నెంబర్లు కూడా చూడకుండా ఒక నెంబర్కి 2 పట్టాలు కూడా ఇచ్చున్నారు. మొండి వాళ్ళకి పట్టాలు ఇచ్చున్నారు. నేను నిరూపిస్తాను. దయచేసి నారాయణ సార్కి ఒకటే చెప్తున్నాను, వీళ్ళకు కూడా కబ్జాదారులకు చెప్తున్నాను, మీరేదో మొన్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నా దగ్గర ఆడవాళ్ళు పంపించి నన్ను కొట్టాలని చూశారు. అక్కడ కాలర్ పట్టుకున్నాను, నేను గార్డు దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు అంతా తెలుసు. కానీ సీసీ కెమెరాల ముందుకు వాళ్ళు రాలేదు. నారాయణ సార్ ఉన్నంత కాలం నన్ను మీరు ఏమీ చేయలేరు.
ఏమీ కూడా చేయలేరు. నారాయణ సార్ కళ్ళు కప్పుతున్నారు కొంతమంది కింద స్థాయి అధికారులు. కలెక్టర్ గారు పనిచేస్తున్నారు. అదే మా కమిషనర్ గారు చిటికలో చేస్తాడు. కమిషనర్ గారు కనీసం 10 సార్లు ఫోన్ చేస్తున్నాడు ఎంఆర్ఓ గారికి, సార్ లిస్ట్ ఇవ్వండి మేము చేస్తామని. కానీ వాళ్ళు స్పందించరు. నేను ఇప్పుడు ఎంఆర్ఓ గారికి అందరికీ ఒకటే చెప్తున్నాను, కమిషనర్ గారు బాగుండారు, నారాయణ గారు దేవుళ్ళు లాంటి వాడు, ఆయన బాగున్నాడు. ఈ ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మాత్రం ఇలాంటి తప్పులు జరిగి వాళ్ళ కబ్జాదారులు ఇన్నాళ్ళ నుంచి 15 సంవత్సరాల నుంచి ఖాళీ ఉన్న భూములు కట్టుకుని ఉంటే ఎందుకు ఊరుకుంటున్నారు? మాలాంటి వాళ్ళ మీద ఎంఆర్ఓ ఆఫీస్ మీద దాడి జరుగుతుంటే ఎందుకు ఊరుకుంటున్నారు? పోలీస్ స్టేషన్లో మొన్న జాయింట్ కమిషనర్ వేస్తే నాకు కాలర్ పట్టుకొని వాళ్ళ కొడుకులు ఇట్లా నెడతా ఉంటే నేను ఎస్పీ గారికి పెడితే కింద స్థాయిలో తొక్కేశాను. నారాయణ సార్ ఉన్న చోట ఇలాంటివి జరుగుతూ ఉంటే ఎలా? అందుకని నేను సాయంత్రం నారాయణ సార్కి అన్నీ కూడా ఈ లిస్టు మొత్తం ఇస్తున్నాను. కబ్జా గురైన 28 అంగళ్ళు సార్, 28 అంగళ్ళు అయితే చిన్నారావు గారు అంగళ్ళు 4 అంకణాలు లేదా పక్కన ఖాళీ స్థలాలు కూడా రాశాడు. ఈరోజు అవి కూడా కట్టుకుంటున్నారు. గుడి అని ఒక పేరు పెట్టాడు, దానికి ఒక ఫ్లెక్సీ పెట్టాడు. 15 సంవత్సరాల గుడి కడతానే ఉన్నాడు. ఆ గుడి పేరు చెప్పేసి మొత్తం దోచుకున్నాడు. ఆ 3.5 ఎకరా దోచుకున్నాడు. అది కూడా నారాయణ సార్ దృష్టికి వెళ్ళాలి, మాకు గుడి లేదు అక్కడ. అంతేకాదు సార్, ఇంకా మొన్న ఈ మధ్యన నేను ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బయట 3 ఆడవాళ్ళని పెట్టి దాడి చేయించారు. అది ఎంఆర్ఓ గారికి తెలుసు. ఎంఆర్ఓ గారికి తెలిసినా కూడా స్పందించలేదు. గతంలో అయితే ఎంఆర్ఓ గారు ఆపారు, కాదనట్లేదు, ఆపారు. కానీ 25 రోజుల నుంచి ఆపట్లేదు. 25 రోజుల నుంచి 40 ఇల్లు కట్టారండి. 40 ఇల్లులు, 1, 2 కాదండి, 40 ఇల్లులు. ఈ స్థలాలు చూడండి. ఈ మొత్తం కూడా ఈఆర్ఓలు ఆపలేదు అంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరికైనా సరే. ఎంఆర్ఓ గారు కూడా ఇదే ఛాలెంజ్ చేస్తున్నాను. రమ్మోను కలెక్టర్ దగ్గరికి, రమ్మోను నారాయణ సార్ దగ్గరికి, మొత్తం ఈఆర్ఓలు తిరగలేదు, ఈ ఆపలేదంటే నేను ఇది మొత్తం వదిలేస్తాను, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. నాకేం పని సార్, నాకేం పని? ఇది మొత్తం చేయాలని చెప్పి గవర్నమెంట్ భూములు కాపాడాలి, నారాయణ సార్ చెట్టు పేరు రాకూడదని చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకొని మీడియా మిత్రులందరూ కూడా, అయ్యా మీకు అందరికి దండం పెడుతున్నాను. సర్వస్వం 8 లక్షలు పోగొట్టుకున్నాను, 16 కేసులు ఎదుర్కొన్నాను, 3 సార్లు వచ్చే ప్రయత్నం. నేను ఏది కూడా మాటలతో చెప్పను, ప్రూఫ్స్తో చెప్తాను. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారు వీళ్ళని నారాయణ సార్ అని చెప్పి నన్ను ఒక్కసారి నారాయణ సార్కి మీకు అందరికీ కూడా నా వార్త మాత్రం మీరు అందరూ దయచేసి మీరందరూ ఏంటయ్యా, నేను బతకలేని స్థితిలో ఉన్నాను. నేను ఏ ఆటో కూడా బాగలేచుకోలేని స్థితిలో ఉన్నాను. ఒక శాశ్వతమైన పని లేదు. ఈ స్థలాలు కమిట్మెంట్లో పడి నేను కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేసుకున్నాను. ఎప్పుడు చంపేస్తారో తెలియదు. నారాయణ సార్ ఎస్పీ గారికి చెప్పి నాకు వాళ్ళని పిలిపించి, మాకు ప్రాణహాని ఉంది, వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా చేయగలరు, దయచేసి నన్ను కాపాడండి, మీ దగ్గరికి వస్తున్నాను. అన్నీ చూపించాను సార్, అన్నీ చూపించాను. ఏంది ఈ మొత్తం స్థలాలు ఆక్రమణలు మొత్తం కాక చూపించాను సార్. పెట్టుకున్నాడు, తీసాము ఫస్ట్ అదే చూపించాము. అదే చాలే. ఒక్కరితో పోయి ఇప్పుడు వాళ్ళిద్దరు చూశారు, ఇప్పుడు వచ్చారు. వాళ్ళకి మళ్ళా ఇస్తా ఉంటే అట్టనా మేము ఉండొద్దు అన్నాడా? ఒక వాళ్ళు కష్టపడి పరిగెస్తుంటారు.